హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆ మధ్య ఒక జోక్ చదివాను, చాలా బాగా నచ్చిందండి నాకు. మీతో కూడా షేర్ చేసుకుంటాను. సరే, ఇప్పుడైతే జోక్లోకి వెళ్ళిపోదాం. ఒక ఊర్లో ఒక పెద్ద మేధావి ఉంటాడు. మేధావి అని ఎందుకు అంటున్నానంటే, తను చాలా తెలివైన వాడినని, పెద్ద మేధావినని, నన్ను ఎవ్వరు ఓడించలేరు, ఎవ్వరు మోసం చేయలేరు అని అనుకుంటూ ఉంటాడు. సరే, ఒకరోజు అతను రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక క్లినిక్ ముందు ఒక బోర్డు కనిపించింది. దాని మీద ఇలా రాసింది: ఇక్కడ అన్ని రకాల జబ్బులు క్షణాలలో నయం చేయబడతాయి. ఫీజు 500. ఒకవేళ ఎవరికైనా జబ్బు నయం కానిచో 1000 రూపాయలు తిరిగి ఇవ్వబడును అని రాసి ఉంటుంది. అది చూడగానే ఇంకా మనోడికి పిచ్చి సంతోషం అన్నమాట. నా తెలివితేటలతో ఎలాగైనా ఇవాళ 1000 రూపాయలు సంపాదించాలి. దాంతేముంది, జబ్బు అనేది ఏముంది, మనం తగ్గిందంటే తగ్గింది, లేదంటే లేదు, అది నా తెలివిని బట్టి ఉంటుంది కదా అనుకున్నాడు. అనుకొని ఇంకా లోపలికి వెళ్ళాడు. డాక్టర్ గారు ముందు కూర్చున్నాడు. డాక్టర్ గారు అడిగారు, చెప్పండి మీ సమస్య ఏంటి అని అడిగారు. నాకు ఈ మధ్య ఏది తిన్నా కూడా రుచి తెలియడం లేదు, ఏం తింటున్నానో కూడా అర్థం కావట్లేదు డాక్టర్ గారు, దీనికి ఏదైనా మందు ఇస్తారా అని అడుగుతాడు. డాక్టర్ గారు, సరే మీ జబ్బు తగ్గిస్తాను నేను అని ఆ నర్సుని పిలుస్తాడు. నర్స్ ఆ 3వ నంబర్ అల్మారాలో ఉన్న మందు తీసుకొచ్చి ఇతనికి ఇవ్వండి అని చెప్తాడు. నర్సు ఆ 3వ నంబర్ అల్మారాలో ఉన్న ఒక బాటిల్లో మందు తీసుకొచ్చి అతని నోట్లో వేస్తుంది. అది టేస్ట్ చూడగానే అతను, ఇదేంటి, ఇది కిరోసిన్ కదా అంటాడు. అనగానే ఇంకా డాక్టర్ గారు, గుడ్, నీ జబ్బు తగ్గిపోయింది, నీకు ఇప్పుడు అన్ని రుచులు బాగా తెలుస్తున్నాయి, 500 ఫీజు ఇచ్చి వెళ్ళండి అని చెప్తాడు. ఇంకా మనోడు ఒళ్ళు మండిపోతుంది, తెల్ల మొహం వేసి 500 సమర్పించుకొని బయటకు వస్తాడు. వచ్చాక ఇంకా పిచ్చి కోపం వస్తుంది. ఇదేంటి, నేను ఇంత ఈజీగా మోసపోయాను, ఇలా కాదు, నా 500తో పాటు 1000 రూపాయలు మళ్ళీ నేను వసూలు చేసుకుంటాను అని అనుకుంటాడు. ఒక వారం రోజులు ఆగి మళ్ళీ వెళ్తాడు. ఈసారి గట్టిగా ప్లాన్ చేసుకొని వెళ్తాడు. వెళ్ళాక డాక్టర్ గారు మళ్ళీ అడుగు, చెప్పండి ఏంటి మీ సమస్య అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఇతను, డాక్టర్ గారు నాకు ఈ మధ్య ఏదీ గుర్తుండట్లేదు, ఇప్పుడు వినింది ఇప్పుడే మర్చిపోతున్నాను, నా మతిమరుపుకి ఏదైనా మందిస్తారా అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ గారు, తప్పకుండా మీ జబ్బు తగ్గిస్తాను అని, నర్స్ ఆ 3వ నంబర్ అల్మారాలో ఉన్న మందు తీసుకొచ్చి ఇతనికి ఇవ్వండి అని చెప్తాడు. అది వినగానే మనోడు బిత్తరపోయి, అదేంటి, అందులో రుచి తెలిపే మందు కదా ఉంది అని అంటాడు. అనగానే డాక్టర్ గారు, వెరీ గుడ్, మీ మతిమరుపు తగ్గిపోయింది, 500 ఫీజు కట్టి వెళ్ళండి అని చెప్తాడు. ఇంకా మనోడికి ఉంటుంది, బయటికి వచ్చి చిందులేస్తూ 500 ఇచ్చేసి మొహం వేలాడేసుకొని బయటకు వస్తాడు. అదేంటి, నేను ఇంత తెలివైనోడిని ఇలా మోసపోయానేంటి, ఇలా లాభం లేదు, కనీసం ఈసారి పెద్ద ప్లాన్ వేసి నా 1000 రూపాయలు నేను వాపస్ తెచ్చుకోకపోతే నేను అసలు మేధావినే కాదు అని డిసైడ్ చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక వారం ఆగి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళాక డాక్టర్ గారు అడుగుతారు, మళ్ళీ చెప్పండి ఏంటి మీ సమస్య అని అడుగుతారు. అడిగితే, డాక్టర్ గారు ఈ మధ్య నాకు అస్సలు కనిపించట్లేదు, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, ఏం చూసినా మసకగా డార్క్గా అనిపిస్తుంది, దీనికి ఏమైనా మందు ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ గారు ఒక్క క్షణం ఆలోచించి, సారీ, నేను మీ జబ్బు తగ్గించలేను, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకోండి అని ఇస్తాడు. అప్పుడు మనోడు అది చూసి, అదేంటి, ఇది 100 రూపాయలే కదా, 1000 రూపాయలు అంటున్నారేంటి అంటాడు. అనగానే డాక్టర్ గారు, గుడ్, మీ కంటి చూపు వాపస్ వచ్చేసింది, మీకు ఇప్పుడు అన్నీ బాగానే కనిపిస్తున్నాయి, మీ జబ్బు తగ్గిపోయింది,
500 ఫీజు ఇచ్చి వెళ్ళండి అని చెప్తాడు. ఇంకా అది వినగానే మనోడికి ఏం మాట్లాడాలో తెలీదు. ఇంకా బయటకు వచ్చి నోరు మూసుకొని 500 ఫీజు ఇచ్చి చెంపలు వేసుకొని ఇంటికి వెళ్తాడండి. ఇంకా మన మేధావి. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా జోక్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.